అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 7వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి యొక్క లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది. వీరి లైఫ్లో ఇక కొత్త జీవితాన్ని, కొత్త వెలుగును చూడబోతున్నారు. అసలు కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా లైఫ్ అనేది టర్న్ అవుతుంది, కుంభరాశి వారు ఎలాంటి కొత్త వెలుగును చూడబోతున్నారు, కుంభరాశికి పూర్తిగా ఎలా ఉంది, అలానే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయా గోచారాలు, కుంభరాశి వారికి పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శని భగవానుడు. ఇక కుంభరాశి వారికి శని భగవానుడి అధిపతి అయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఈ కుంభరాశి వారికి అయితే పైన ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పి ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు, లేదు మాకు ఈరోజు చాలా కష్టంగా ఉంది, ఈరోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియడం లేదు, ఈరోజు అంతా కూడా చాలా సమస్యల పాలయ్యాము, అలాగే చేయని తప్పులకు శిక్షలు అనుభవించాము, అలానే దాంపత్య జీవితంలో ఎక్కువగా గొడవలు అవుతూ ఉన్నాయి, మా పిల్లలకు కూడా అసలు చెప్పిన మాట వినటం లేదు, అసలు ఏం చేయాలో కూడా పాల్పోవటం లేదు, అసలు ఏం చేయాలో తోచటం లేదు, ఏది చేసినా కూడా మనసు అనేది ఒక దగ్గర అనేది లేదు, ఇంటి పనిని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాము అన్నటువంటి ఆలోచనతో కూడా ఉండవచ్చు. అయితే మనసు అనేది ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ఖచ్చితంగా అది మనం ఎంతగా మంచిగా ఉన్నా, ఎంత అదృష్టం ఉన్నా కొన్నిసార్లు మన కంట్రోల్లో కూడా ఉండకపోవచ్చు. అది ఎందుకు అంటే ఖచ్చితంగా అలా జరిగి తీరుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు గ్రహాలు అనేటివి తప్పుతూ ఉంటాయి. అంటే గ్రహాలు ఒక రాశి నుండి ఒక రాశికి మారినప్పుడు అక్కడ కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి, కొన్ని మంచి యోగాలతో పాటు చెడు యోగాలు కూడా ఏర్పడతాయి. అలాంటి సమయంలో మనసు అనేది ఏమీ బాగుండదు, ఏ పని చేయాలని అనిపించదు. అలా ఏం చేసినా కూడా సరే ఇంట్లో వారితో ఏదో ఒక మాట పడవలసి వస్తుంది. ఏ తప్పు చేయకపోయినా సరే ఏదో ఒక మాట అయితే ఎదుటి వ్యక్తులతో పడవలసి వస్తుంది. ఆ సమయంలో మీరు ఏ తప్పు చేయలేదు, ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు అని అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కుంభరాశి వారు కూడా అంటే ఈరోజు నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే రేపటి రోజున నీకు భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో ఎవరు అంచనా వేయలేరు. అంటే దానికోసం అని చెప్పేసి ఎవరు ఏదో అంటున్నారని కాదని అన్నారని చెప్పేసి మీరు అస్సలు ఆగిపోకూడదు. ఎందుకో ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే అది చాలా మంచి లక్ష్యమైనట్టుగా అయితే అది ఎలాంటి తప్పుగా లేకుండా ఉంటే కనుక అది నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వైపు ఉన్నట్లయితే కనుక అది మీరు ఆ పనిని ఎవరు ఎన్ని విమర్శల వర్షాన్ని కురిపించినా పొరపాటున కూడా మానుకోకూడదు. అంటే మీరు ఒక మంచి జాబ్ చేయాలనుకుంటున్నారు, దానికోసమని ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నారనుకోండి, ఆ సమయంలో మిమ్మల్ని అడ్డుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఎందుకంటే విజయం ఎవరికి కూడా ఊరికే రాదు. ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలను ముందుగా మనకు జీవిత పరీక్షలు పెట్టిన తర్వాతే మనకు అసలైనటువంటి చదువులోని పరీక్ష పెడుతుంటాడు. ఈ జీవిత పరీక్షలో ఎవరైతే గెలిచి నిలుస్తారో అలాంటి విజయాన్ని అసలు ఎవరు కూడా ఇక జీవిత పరీక్షనే గెలిచినటువంటి వ్యక్తులు ఇక ఆ యొక్క చదువు పరీక్షను గెలవటం పెద్ద విషయం అయితే కాదని చెప్పుకోవచ్చు. మనకు జీవితం ఎవరితో ఎలా ఉండాలనేటువంటిది అన్ని అనుక్షరం నేర్పిస్తూ ఉంటుంది. అయితే కష్టాలు లేనిదే మనం మన జీవితంలో ముందుకు సాగిపోము. ఎందుకు అంటే కొన్నిసార్లు కష్టపడడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనల్ని చేరదీశారు, అలానే ఎవరు మనల్ని చీకొట్టారు, మనకు కష్టం ఎదురైనప్పుడు ఎవరు మనకు తోడుగా గట్టిగా ఉంటారు అన్నటువంటి దానిపైన మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. ఒకవేళ మన కష్టంలో ఉన్నప్పుడు ఇంకా కష్టపెట్టేవారు ఎవరు, మన బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుండి బయటకు తెచ్చేవారు ఎవరు,
మనం కష్టాల్లో ఉంటే చూడలేని వారు ఎవరు, కష్టం కొంచెంగా ఉన్నా సరే కష్టంలో తోసేసేవారు ఎవరు, అలానే నటించేవారెవరు అన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఫ్యూచర్లో మనం ఒక గొప్ప స్థాయిలో ఉన్నామో సరే ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి పూర్తి అవగాహన మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మన దగ్గర ఈరోజు డబ్బు లేదు, వారి నిజ స్వరూపం తెలిసిపోతుంది. రేపు మన చేతిలో నిండుగా డబ్బు ఉంది అనుకోండి, వాళ్ళ యాక్టింగ్ని కూడా మనము చూడగలుగుతాము. అంటే ఎవరు ఇక్కడ నటిస్తున్నారు, ఎవరు జీవిస్తున్నారు, అలానే ఎవరు మంచి చేస్తున్నారు అన్నటువంటి పూర్తి అంటే సమాచారం అయితే మనకు వచ్చేస్తుంది. ఇలా కొన్నిసార్లు కష్టాలు కూడా మంచికే, మన మంచికే అని చెప్పుకోవచ్చు. ఏది జరిగినా సరే మన మంచికే, 100% కూడా ఏది జరిగినా సరే అదంతా కూడా మన మంచికే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక దానితో పాటుగా ఒక రాయి ఏదైతే ఉందో ఆ రాయిని ఎంతగా చెక్కితే శిల్పంలాగా తయారవుతుందో, ఒక మనిషి కూడా ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎదురవుతే అంత గొప్ప స్ట్రాంగ్, అలాగే అంత గొప్ప సక్సెస్ఫుల్గా మనుషులుగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ భగవంతుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడే అని చెప్పేసి అస్సలు బాధపడకుండా ఏదో ఒక ఈ కష్టం వెనుక ఏదో ఒక విజయం దాగి ఉంది అని ఆలోచించి ముందుకు పోవాలి. ఇక కష్టపడి అంటే కష్టాలు ఉన్నాయి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది. రేపటి రోజున మీకు చాలా మంచి భవిష్యత్తు ఉండబోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభరాశి వారికి తమ యొక్క లైఫ్ అనేది టర్న్ అయ్యే అవకాశం అనేది ఈ సమయంలో ఉంది. అలానే ఈ అవకాశాన్ని మీ యొక్క తెలివితేటలతో సద్వినియోగం చేసుకోవాలి. నిజానికి కుంభరాశి వారు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరి యొక్క తెలివితేటలతో దేన్నైనా సరే సాధించేటువంటి వ్యక్తులు. అలానే మంచి చెడు రెండింటినీ కూడా పసిగడుతూ ఉంటారు. వీళ్ళు చాలా తెలివిని కలిగి ఉంటారు. వీరి తెలివితేటలతో ఏది మంచి ఏది చెడు అనేటువంటి దానిని ఇట్టే పసిగడుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది. వీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. వీరి లైఫ్ అనేది టర్న్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. దానిని చాలా క్షుణ్ణంగా కూడా గమనించి ఏది ఏమిటి అనేటువంటి దానిపైన కూడా దృష్టి పెట్టి మీ యొక్క అంటే విజయం వైపు అడుగులు వేయండి. ఖచ్చితంగా మీ లైఫ్నే మారుస్తుంది. ఈరోజు మీ దగ్గర చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా రేపు మీరు ఇంకొకరికి సహాయం చేసే స్థాయికి అయితే ఎదుగుతారని, అలాంటి ఒక టర్న్ ఓవర్ పాయింట్ అయితే అనేది ఈ సమయంలో రానుంది. అయితే అది ఏ విధంగా వచ్చినా సరే, ఏ అవకాశం రూపంలో వచ్చినా దానిని మీకున్నటువంటి తెలివితేటలతో, మంచితనం, సమయస్ఫూర్తితో ఖచ్చితంగా కూడా ఉపయోగించుకోవాలని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి మే 7వ తారీఖు బుధవారం రోజున ఈ విధమైనటువంటి అదృష్టం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం ఇలా ఉంది. అలానే కుంభరాశి వారికి అదృష్ట యోగం కూడా విపరీతంగా ఉందని చెప్పుకోవచ్చు. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. మీరు కష్టపడితే మాత్రం తప్పకుండా ప్రతిఫలం అయితే అధికంగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరికి మాత్రం జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్టానికి దగ్గరలో ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో ఇంకా బాగుంటాయని గుర్తుపెట్టుకోండి. భూములపైన, ఇళ్లపైన ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్లో మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తుంది. దానితో పాటు మీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం లీగల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఫ్యూచర్లో డబ్బుకు లోటు ఉండదు. ఒక తెలివైనటువంటి పెట్టుబడిదారులాగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొహమాటం లేకుండా ఎటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు మీకు ఎదురైనా కానీ వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఎదురు తిరిగి మాట్లాడండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రతి పనిని కూడా మీరు ఎంత కష్టపడి చేసుకుంటారు కదా. ఆర్థికపరంగా మీకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి సంబంధించినటువంటి వ్యక్తులను మీరు ఎదురు తిరిగి మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి కొంచెం అంటే ఎక్కువగా గొడవ అయ్యే విధానం కాకపోయినా కానీ మీరు కొంచెం వారితో ర్యాష్గా మాట్లాడాలి అని చెప్పి మీరు జాగ్రత్త వహించవలసింది. అలాగే ఒక అప్రమత్తమైనటువంటి గొప్ప సైనికుల్లాగా మీరైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అంటే మన సైనికులు ఎలా ఉంటారండి, ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు. అలాగే ఏ విషయంలో కూడా వారు వెనకంజా వేయరనమాట. కాబట్టి ఈ విధంగా మీరు సైనికుల్లాగా ఏ విధమైన నష్టం వాటిల్లినప్పుడు ఎదురు తిరగటంలో తప్పు లేదు. భగవంతుడు కూడా అదే చెప్తారు. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని ఎవరైనా మోసం చేయాలని చూస్తున్నా, లేదంటే మనల్ని ఎవరైనా
అంటే తప్పుడు ప్రచారం చేసినా మనల్ని, అలాగే మన జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా కూడా కాలం అనేది తప్పకుండా వారికి ఏదో ఒక బుద్ధి అనేది చెప్తుంది. లేదంటే తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలి అని పైకి బుద్ధి చెప్పే విధంగా జాగ్రత్త ఉండాలండి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఇంట్లో వారితో మీరు సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక బలమైన కుటుంబ బంధానికి అది చిహ్నంగా ఉంటుంది. అలాగే మీకు చాలా ఎక్కువగా ధైర్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని మనంగా చేసినామనుకోండి, దాంట్లో కొంచెం లాస్ అయితే మన మనసు కూడా చాలా బాధపడుతుంది. కాబట్టి అందరికీ చెప్పి చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.